చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ అంటే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది బ్లడ్ బ్యాంక్. సో ఆ తర్వాత ఐ బ్యాంక్ కావచ్చు. సో దీనికి ఓన్లీ ఆయనే కాకుండా కొంతమంది ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే కూడా చాలామంది ఇస్తూ ఉంటారు. సో మన దేశమే కాకుండా ఇతర దేశస్తులు కూడా ఇచ్చే అవకాశం కూడా డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే ఆయనకు చాలా దేశాల్లో కూడా కాంటాక్ట్ ఉంది కాబట్టి. బట్ ఇన్ని రోజుల పాటు 25 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ట్రస్ట్కి బయట దేశాల నుంచి అనుమతి మాత్రం లేదు, విరాళాలు తీసుకునే అనుమతి. సో ఇప్పుడు FCRA నుంచి ఒక అనుమతి అప్రూవల్ కూడా వచ్చింది అని చెప్పి చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఎక్కువగా సేవలు అందించవచ్చు అని చెప్పేసి. సో మరి అది ఏ విధంగా సాధ్యమైందంటారు? సో FCRA అంటే ముందుగా అది అందరూ తెలుసుకోవాలండి. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే మనకి ఎవరన్నా మీ చుట్టాలు కానీ ఎవరన్నా ఫర్ సపోజ్ ఉన్నారనుకోండి ఫారిన్లో, వాళ్ళు డబ్బులు పంపిస్తే మన దగ్గర అది బ్లాక్ మనీ అవ్వదనమాట. అది చారిటీ కింద అవుతూ ఉంటుంది. సో అంటే మామూలుగా జనాలు వెళ్ళిన వాళ్ళందరూ పంపించుకుంటుంటారు ఫ్యామిలీకి వాళ్ళ సోర్సెస్ ద్వారా. బట్ ఇట్లా ఏంటంటే ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చినప్పుడు అది ఎటువంటి బ్లాక్ మనీ కింద రాదు. ఇప్పుడు మీరు ఒక ఆర్గనైజేషన్ ఉంది, మీరు ఒక ఫ్యాన్ క్లబ్ ఉంది, లేదంటే మీరు ఏదైనా ఉంది, సో దానికి నేను పలానా ఫారెన్ నుంచి పంపించాను అనుకోండి అమౌంట్, ఆ పంపిస్తే దానికి మీకు ఎటువంటి అది బ్లాక్ మనీ కింద రాదు. నేను ₹1 కోటి పంపించినా రాదు, 10 లక్షలు పంపించినా రాదు, మీరు ట్యాక్స్ ఏం పే చేయాల్సి. సో ఆ చారిటీ కింద వస్తుంది. సో అలా వేయించుకోవడానికి చాలామంది మినిస్టర్లు ఎవరైతే చాలామంది ఇది ఉంటారు కదా బడాబాబులు, వాళ్ళంతా అలాంటి వాటి కోసం ట్రై చేస్తారు. వాళ్ళకి పర్మిషన్లు రావన్నమాట. ఎందుకంటే వీళ్ళు అట్లా ఇస్తే చాలామంది ధనికులు అయిపోతారు, ఇక్కడ పేదవాళ్ళు బ్లాక్ మనీ కొట్టేసి. సో అలా ఆలోచించి చాలామంది అందరికి ఇవ్వరు అది. సో చిరంజీవి గారిది బ్లడ్ బ్యాంక్ అనేది దాదాపు 2 decades పై నుంచి నడుస్తుంది అది. సో దాంట్లో ఏంటంటే ఆయన సొంత ఖర్చుతో బ్లడ్ బ్యాంక్ నడిపించడం కానీ, అందరూ శాలరీస్ ఇవ్వడం కానీ, సో ఆయన చిరంజీవి గారి సొంత ఖర్చు అది. సో దాంట్లో పనిచేసే వాళ్ళకైనా అండ్ అభిమానుల సొంత వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఇచ్చిన రక్తంతో అది చాలా బాగా నడుస్తుంది అనమాట. ప్రతి సంవత్సరం మెగా ఫ్యామిలీలు ఎవరు బర్త్డేలు ఉన్నా వేల సంఖ్యలో వస్తారు అక్కడికి ఇవ్వడానికి. అండ్ అలాగే బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి కావాలి అంటే వాళ్ళకి టోకెన్ లాంటిది ఇస్తారనమాట. మీరు ఇచ్చి మీకు యూనిట్ నీడ్ అంటే ఖచ్చితంగా అది చూపించి మీకు కావాల్సింది తీసుకుని వెళ్ళొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అది అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బయట ఏంటంటే అపోహలు ఉంటాయి, ఇవ్వరేమో అందరికి ఇవ్వరేమో, ఫోన్లు చేసిన పని చేయదేమో, హాస్పిటల్ నుంచి. అక్కడ ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు సాయం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది పెట్టడమే గ్రేట్ అండి. అది అందరికీ అందకపోవచ్చు, కానీ అది ఒక గొప్పవాడికి అందినా పేదవాడికి అందినా ఎవరికైనా ఆరోగ్యం కాపాడే ఒక చాయిస్ అది. ఏ హీరోలకి రాని ఒక థాట్ ఆయనకు వచ్చింది, ఇట్లా రక్తదానం చేయొచ్చు అనేది. మరి ఆయన అభిమానులు కూడా అంత అండగా నిలిచారు ఆయనకి. సో ఈ రోజు మరి ఆయన ఖర్చుతో నడిపిస్తూ వచ్చారు దాన్ని. తర్వాత మన 30 కోట్లు పెట్టి కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంకులు అంతా కూడా సిలిండర్లు అనేది తెప్పించారు. అది కూడా ఆయన ఖర్చే. సో ఏంటంటే ఆయన ఇవ్వరని కాదు, ఇస్తారని కాదు, కానీ బయట నుంచి ఫండింగ్ అనేది ఉంటే సో ఆయన తీయకుండా అది నడుస్తూ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఎంతో వేయాలనో అదేం లేదు, వాళ్ళకి ఇష్టం ఉంటే వేస్తారు, లేకపోతే లేదు. సో ఇన్నాళ్ళు దానికి అది ఆ పర్మిషన్ రాలేదన్నమాట. సో ఇప్పుడు అది వచ్చింది. సో దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. చిరంజీవి గారికి అంటే 2 పార్టీలు, ఇప్పుడు ఇటు స్టేట్లో రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఉంది, అటు సీఎం గారు DCM గారు సపోర్ట్ ఉంది, ఆయన తెప్పించేసుకున్నారు అని ఒక ఇదిలో ఉంది. కానీ వాళ్ళు అలా ఇవ్వరండి ఎవరికి కూడా. ఖచ్చితంగా వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తారు. మొత్తం కూడా ఇచ్చే టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళంతా ఆమోదించిన తర్వాత అది అంతా కూడా వస్తుందన్నమాట. సో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చాలా నిజాయితీగా నడుస్తుంది కాబట్టి, అండ్ చిరంజీవి గారు నమ్మిన వ్యక్తులు దాంట్లో ఉన్నారు కాబట్టి అది బాగా నడుస్తుంది. సో వాళ్ళ సిస్టర్ గారిని కూడా ఇప్పుడే ఈ మధ్యనే పెట్టడం జరిగింది. సో ఇంకా అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటే బయట ఏదో స్కామ్ జరుగుతుందని కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉంటే అక్కడ ఏ నష్టం జరగదనమాట. వాళ్ళ దగ్గర ఉండి బాగా చూసుకుంటారు. సో ఫ్యూచర్ కూడా మంచి సేఫ్ హ్యాండ్స్లోనే పెట్టాలన్నట్టుగా ఆయన ప్లాన్లో ఉన్నారు. తర్వాత ఇంకెవరు చూసుకుంటారు దాన్ని ఏంటి అనేది మరి చిరంజీవి గారు ప్లాన్ చేస్తారు ఖచ్చితంగా. సో ఇప్పుడైతే ఆ పర్మిషన్ రావడంతో ఇప్పుడు దానికి అఫీషియల్గా ఫండ్స్ వస్తాయి అనమాట. వచ్చిన దాంతో ఇంకా ఆయన ఎంత చేయగలుగుతారు, ఆయన డబ్బులు తీసే కోట్లు ఖర్చు పెట్టాయని ఇంకా బయట నుంచి వచ్చిన దాన్ని వృధా అయితే చేయరు ఖచ్చితంగా. సో దాంతో ఏదో ఒక రకంగా మంచి హెల్ప్ చేయడానికే చూస్తారు. సో ఇన్ బిట్వీన్ మీడియేటర్స్ ఎవరన్నా తినే ఛాన్స్ అయితే ఉంటుంది, కానీ ఇంకా దాన్ని చిరంజీవి గారు ఆయన ప్రతిరోజు ఆయన వెళ్ళి చూసుకోలేరు కాబట్టి ఆ తినేవాళ్ళు వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు అనుకోవడమే. సో ఆయన మటుకు ఎవరికి అన్యాయం చేయాలనుకోడు, పాలిటిక్స్ అయితే అసలు చేయాలని అనుకోడు దానిపైన. సో ఇంకా వేరేగా చేయాలని చూస్తారు. అటు వేరే హీరోలు అయినా ఇప్పుడు బాలకృష్ణ గారిని చూస్తే బసవతారకం కానీ, ఇటు మహేష్ బాబు గారిని చూస్తే MB ఫౌండేషన్ కానీ ఇలా ఉంటుందన్నమాట. సో అది చిరంజీవి గారు సాధించింది ఏంట్రా అంటే అదనమాట. సో ఇది రావడం కూడా చాలా హ్యాపీ విషయం.